పూజింతును, పూజనీయుడ పూజింతును, కీర్తనీయుడ కీర్తింతును, పూజనీయుడ పూజింతును, స్తోత్రార్హుడ స్తోత్రింతును, స్తోత్రార్హుడ స్తోత్రింతును. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధన నీకే యేసయ్యా, నా యేసయ్యా, స్తుతులన్నీ నీకే యేసయ్యా, స్తోత్రాలు నీకే యేసయ్యా, నా యేసయ్యా, మహిమంతా నీకే యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, బలులన్నీ నీకే యేసయ్యా, నా యేసయ్యా, బ్రతుకంతా నిన్నే భజింతూ, నా యేసయ్యా, జగమంతా నిన్నే ప్రకటిస్తూ. బలులన్నీ నీకే యేసయ్యా, నా యేసయ్యా, బ్రతుకంతా నిన్నే భజింతూ, నా యేసయ్యా, జగమంతా నిన్నే ప్రకటిస్తూ. ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త, బలవంతుడైన దేవా, మిత్రుడగు తండ్రి. ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త, బలవంతుడైన దేవా, మిత్రుడగు తండ్రి. సమాధానకర్త ఆదరణకర్త, సమాధానకర్త ఆదరణకర్త, సృష్టికర్తనికే ఆరాధన, నూతన సృష్టిగా మార్చితివి. సృష్టికర్తనికే ఆరాధన, నూతన సృష్టిగా మార్చితివి. ఆరాధన నీకే యేసయ్యా, నా యేసయ్యా, స్తుతులన్నీ నీకే యేసయ్యా, స్తోత్రాలు నీకే యేసయ్యా, నా యేసయ్యా, మహిమంతా నీకే యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, బలులన్నీ నీకే యేసయ్యా, నా యేసయ్యా, బ్రతుకంతా నిన్నే భజింతూ, నా యేసయ్యా, జగమంతా నిన్నే ప్రకటిస్తూ. బలులన్నీ నీకే యేసయ్యా, నా యేసయ్యా, బ్రతుకంతా నిన్నే భజింతూ, నా యేసయ్యా, జగమంతా నిన్నే ప్రకటిస్తూ. పరిశుద్ధుడవు పరిపూర్ణుడవు, పరమాత్ముడవు మహనీయుడవు. పరిశుద్ధుడవు పరిపూర్ణుడవు, పరమాత్ముడవు మహనీయుడవు. పాపిని నాకై ప్రాణమునిచ్చిన, పాపిని నాకై ప్రాణమునిచ్చిన పరిశుద్ధుడానికి ఆరాధన. పరిశుద్ధునిగా నన్ను మార్చితివి, పరిశుద్ధుడానికి ఆరాధన.
పరిశుద్ధుని గణను మార్చితివి. ఆరాధన నీకే యేసయ్యా, నా యేసయ్యా, స్తుతులన్నీ నీకే యేసయ్యా, స్తోత్రాలు నీకే యేసయ్యా, నా యేసయ్యా, మహిమంతా నీకే యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, పలులన్నీ నీకే యేసయ్యా, నా యేసయ్యా, బ్రతుకంతా నిన్నే భజింతూ, నా యేసయ్యా, జగమంతా నిన్నే ప్రకటింతూ. పలులన్నీ నీకే యేసయ్యా, నా యేసయ్యా, బ్రతుకంతా నిన్నే భజింతూ, నా యేసయ్యా, జగమంతా నిన్నే ప్రకటింతూ. శ్రీమంతుడవు సర్వాధిపతివి, రాజుల రాజా, ప్రభుల ప్రభువా. శ్రీమంతుడవు సర్వాధిపతివి, రాజుల రాజా, ప్రభుల ప్రభువా. సమీపింపరాని తేజోనిధివి, సమీపింపరాని తేజోనిధివి, అమరుడానికే ఆరాధన, అమరుని గణను మార్చితివి. అమరుడానికే ఆరాధన, అమరుని గణను మార్చితివి. ఆరాధన నీకే యేసయ్యా, నా యేసయ్యా, స్తుతులన్నీ నీకే యేసయ్యా, స్తోత్రాలు నీకే యేసయ్యా, నా యేసయ్యా, మహిమంతా నీకే యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, పలులన్నీ నీకే యేసయ్యా, నా యేసయ్యా, బ్రతుకంతా నిన్నే భజింతూ, నా యేసయ్యా, జగమంతా నిన్నే ప్రకటింతూ. పలులన్నీ నీకే యేసయ్యా, నా యేసయ్యా, బ్రతుకంతా నిన్నే భజింతూ, నా యేసయ్యా, జగమంతా నిన్నే ప్రకటింతూ. పూజనీయుడ కీర్తింతును, పూజనీయుడ పూజింతును, కీర్తనీయుడ కీర్తింతును, పూజనీయుడ పూజింతును, స్తోత్రాలుడ స్తోత్రింతును, స్తోత్రాలుడ స్తోత్రింతును. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధన నీకే యేసయ్యా, నా యేసయ్యా, స్తుతులన్నీ నీకే యేసయ్యా, స్తోత్రాలు నీకే యేసయ్యా, నా యేసయ్యా, మహిమంతా నీకే యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, పలులన్నీ నీకే యేసయ్యా, నా యేసయ్యా, బ్రతుకంతా నిన్నే భజింతూ, నా యేసయ్యా, జగమంతా నిన్నే ప్రకటింతూ. పలులన్నీ నీకే యేసయ్యా, నా యేసయ్యా, బ్రతుకంతా నిన్నే భజింతూ, నా యేసయ్యా, జగమంతా నిన్నే ప్రకటింతూ. హల్లెలూయా 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 హల్లెలూయా
నన్ను చేర్చున ప్రియుడు కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. మరొకసారి స్వరం ఎత్తి బిగ్గరగా హల్లెలూయా 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 హల్లెలూయా. కౌగిటిలో హత్తుకొని నా చింతన పాపును కౌగిటిలో హత్తుకొని నా చింతన పాపును. హల్లెలూయా 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 యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా. చేయి పట్టి నడుపును శిఖరముపై నిలుపును. యేసయ్యా చేయి పట్టి నడుపును శిఖరముపై నిలుపును. మరొకసారి చేయి పట్టి చేపట్టి నడిపోయాలి. స్తోత్రం. శిఖరముపై నిలుపును దేవా చేపట్టి నడుపును శిఖరముపై నిలుపును. హల్లెలూయా 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 హల్లెలూయా. We love you all. We worship you, Jesus. చేయి విడువడు దేవా ఎప్పుడు ఎన్నడు నన్ను విడనాడని దేవానికి స్తోత్రం. ఈ విడువడు ఎప్పుడు విడనాడడు ఎన్నడు చేయి విడువడు ఎప్పుడు విడనాడడు ఎన్నడు. శ్రీమంత స్వరమెత్తి హల్లెలూయా 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 హల్లెలూయా. విగ్రహ స్వరమెత్తి ఏక స్వరముతో హల్లెలూయా 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 హల్లెలూయా
స్వరమెత్తి హృదయపూర్వకంగా నా దేవా. ప్రైజ్ లార్డ్ అండి. నా పేరు నరసింహరావు. కానీ దేవుడు ఎన్నో మాకు కార్యాలు చేశాడు. అయినా నేను ఎప్పుడో బాప్తిసం తీసుకుందాం అనుకున్నాను. కానీ దేవుడు ఎంతో అద్భుతం చేసి 2020లో నాకు బాప్తిసం ఇప్పించాడు. దేవుడికి ఎంతో కృతజ్ఞతలు. అలాగే మా పాప విషయంలో ప్రెగ్నెంట్ అవుతలేదు. అయినా మేము ఎన్నో బాధలు పడ్డాం. కానీ 9 సంవత్సరాలుగా పాపనిచ్చాడు. పెద్ద పాపకి ఎంతో దేవుడు కార్యాలు చేసి గొప్ప కార్యం చేశాడు. వందనాలు. దేవుని పేరిట వందనాలు. నా పేరు రవి. మరి మేము ఇక్కడ ఈ యొక్క మందిరము మరి మొదటగా ఇక్కడ ఒక చిన్న రూమ్ ఉన్నప్పుడు మేము ఇక్కడికి వచ్చాము. మరి దాదాపుగా 30 సంవత్సరాలు అవుతుంది మేము కూడా రావట్టి ఇక్కడికి. మరి మా కుటుంబం అంతా మరి యొక్క మందిరానికి వచ్చి దీవించబడ్డాం. మరి ఆత్మీయంగా ఎంతో మరి దేవుడు మాకు ఎన్నో మేలులు చేశాడు. మరి అంచెలంచెలుగా మమ్మల్ని తీర్చిదిద్దాడు. జాషువా గుమ్మలయ్య గారికి మరొకసారి వందనాలు. ఒక చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. దేవునికి వందనాలు. మరి ఇక్కడ మందిరం కట్టకన్నా మొదటి సంధి మరి దేవుని సన్నిధిలో మరి అయ్యగారు పాస్టర్ గారు జాషువయ్య గారు మమ్మల్ని నడిపించిండ్రు. మా గృహంలో మొత్తం 400 కుటుంబాలను సమకూర్చిండ్రు. మరి మా అన్ని విషయాల్లో కూడా పాస్టర్ అయ్య మరి పెళ్లిలకు కానీ ప్రతి విషయంలో బతులకు కానీ అన్నిటికీ కృష్ణపురం గ్రామంలోకి వచ్చి అక్కడ చర్చి నిర్మించిండు. మరి అక్కడ కూడా ఒక సంఘం నడుస్తుంది. మరి మేమైతే ఇక్కడ పునాది వేయాలి, ఇక్కడ చర్చి కట్టాలి అన్నప్పుడు మరి పాస్టర్ అమ్మ డాడీ వాళ్ళు నేను కలిసి మరి మనము గడ్డేతామా మరి ఎట్లా చేద్దామని ఆలోచించినాము. రేకులు చేద్దామా అంటే మరి దేవుని కృప ఈ రీతి ఉంది కాబట్టి మరి పునాది రాయి మొదలుకొని ఇప్పటి వరకు దేవుడు మమ్మలను మా కుటుంబాలను మరి పాస్టర్ ద్వారా నాయన మేము తప్పిపోయినప్పుడు మరి పాస్టర్ మమ్మల్ని సరిచేసి నిలబెట్టుకున్నందుకు దేవునికి పాస్టర్ అయ్యకు కుటుంబానికి అందరికీ వందనాలు చెల్లిస్తూ దేవుడి సాక్ష్యం దీవించును గాక. ఆమె. నా పేరు సిహెచ్ కోటయ్య, లంగర్ హౌస్, ప్రశాంత్ నగర్. 1992 బాప్తిసం ఇచ్చారు. నాటి నుంచి నేటి వరకు క్రమం తప్పకుండా ఈ మందిరానికి వస్తున్నాము. ఇక్కడ పెద్ద కొండలు గుట్టలతో ఉండే గడ్డి భూములతో ఉండే ఈ ప్రాంతంలో మేమందరం సాయంత్రం 7 గంటలకు ప్రేయర్కి వచ్చి ప్రేయర్ చేసేదానికి ఇక్కడ నక్కలు కుక్కలు అన్నీ కలిసి ఉంటుండే. ఇట్లాంటి అడవి ప్రాంతానికి ఈ సమయంలో వచ్చామని భయపడ్డాము. కానీ అట్లాంటి ఎంతో గొప్పగా ఈ మందిరం నిర్మించబడింది, ఆశీర్వదించబడింది, గొప్ప ధన్యతలు కలుగుతున్నాయి. మరి జాషువయ్య గారు మాకు బాప్తిసం ఇచ్చారు. నేటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ మందిరానికి నడిపించే విధానంలో ఆయన మాకు చేసిన గొప్ప ప్రార్థనల ద్వారా ఆశీర్వాదం పొంది ఉన్నాము. మా ఇల్లు కట్టుకున్నటకు గొప్ప మహిమ కనిపించేది. క్రమం తప్పకుండా మేము ఆశీర్వదించబడ్డాము అయ్యగారి ప్రార్థనలతో. మా పాప మ్యారేజ్ విషయంలోనూ ఇంటి విషయంలోనూ ఘనపరుస్తూ మయంపరుస్తూ అధికంగా అయిన ప్రార్థనలతో లాభపడి ఉన్నాము. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ప్రార్థనా పోరాటానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ డిసెంబర్ మాసంలో ఈ విధంగా ప్రతి ఉదయాన్నే మనం కలుసుకుని దేవుని స్తుతించి దేవుని గణపరిచే చక్కటి అవకాశాన్ని దేవుడు మనకు కలుగు చేస్తున్నందుకు దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ సమయంలో మనమందరం కూడా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఎల్ షదాయ్ అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఎల్ షదాయ్ అనేటటువంటి పేరు దేవునికి ఇవ్వబడిన పేరు. దానికి అర్థం ఏంటంటే సమృద్ధి గలవాడు, చాలినవాడు అనేటటువంటి అర్థాలు దీనికి ఉన్నాయి. అనగా దేవుడు ఒక తల్లిలాగా తన బిడ్డలను పోషించి పాలిచ్చి పెంచేటటువంటి ఆ చక్కటి గుణలక్షణాలు కలిగిన దేవుడు అనే అర్థం దీంట్లో ఉంది. గాడ్ ఈస్ ఇనఫ్. దేవుడు నాకు చాలు, పరమ జీవము నాకు నివ్వా, తిరిగి లేచెను నాతో నుండా, యేసు చాలును, యేసు చాలును, యేసు చాలును అనే పాట ఎంతో ప్రాచుర్యంలోకి వచ్చిన పాట. అలాగే యేసు చాలు నాకు, నా జీవితంలో యేసు చాలినవాడు అనేటటువంటి అర్థం ఇచ్చే ఈ అద్భుతమైనటువంటి మాటే ఎల్ షదాయ్. దేవుని వాక్యంలో మనం చూస్తే ఆది కాండం 17వ అధ్యాయం 1వ వచనంలో అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను,
నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండము. నేను సర్వశక్తిగల దేవుడును. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే దేవుడు అబ్రహాముకు ఎలాగూ చాలిన దేవుడుగా ఉన్నాడు, అబ్రహాము జీవితంలో ఆయన ఏం చేశాడు అనే విషయాలు ఈరోజు మొదటిగా మనం ధ్యానం చేద్దాం. అబ్రహామును మనం చూస్తే అతని జీవితంలో మనకు కనబడే విషయం ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ విత్ గాడ్ అని అబ్రహాము నమ్మాడు. అబ్రహాము దేవునికి సమస్తము సాధ్యమే అని నమ్మాడు. దేవుని వాక్యంలో మనం చూస్తే ఆదికాండం 18వ అధ్యాయం 14వ వచనంలో యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదిటికి ఈ కాలమున నిర్ణయ కాలమున నీ యొద్దకు తిరిగి వచ్చెదను, అప్పుడు సారాకు కుమారుడు కలుగుననెను. దేవుని బిడ్డలారా, యెహోవాకు అసాధ్యమైనది ఏదీ లేదు. సమస్తము సాధ్యమే, అన్ని సాధ్యమే. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే దేవుని బిడ్డలారా, నథింగ్ ఈజ్ టూ హార్డ్ ఫర్ గాడ్. దేవునికి ఏది కూడా అసాధ్యం కాదు, సమస్తము సాధ్యమే అని దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 17వ వచనములో యెహోవా ప్రభువా సైన్యములకు అధిపతియగు యెహోవా అను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవా, నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమ్యాకాశములను సృజించితివి. నీకు అసాధ్యమైనది ఏదియు లేదు, నీకు అసాధ్యమైనది ఏదియు లేదు. దేవునికి స్తోత్రం. దేవుడు అన్నాడు, నా ఎదుట నీవు నిందారహితుడిగా నడిస్తే నేను సర్వశక్తి గల దేవుణ్ణి, నాకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఈ ఉదయకాలం సమస్తమును సాధ్యపరచువాడు. నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు. కాబట్టి సమస్తము సాధ్యపరిచే యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితంలో సమస్తాన్ని సాధ్యపరచాలి అంటే మనము ఆయనందు నమ్మిక ఉంచినటువంటి వారమైతే ఆయన సమస్తమును సాధ్యపరుస్తాడు. ఏమి సాధ్యం చేస్తాడు? అబ్రాహాము జీవితాన్ని చూస్తే అబ్రాహాము జీవితాన్ని ఎండిన స్థితిలో, వృద్ధాప్యములో, మోడుబారిన స్థితిని చిగురింపచేసి చక్కటి కుమారునిచ్చి ఆశీర్వదించాడు. అబ్రహామును ఆశీర్వదించి అబ్రహాము జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేసుకుంటూ అబ్రహామును విశ్వాసులకు తండ్రిగా మార్చి తన జీవితంలో అసాధ్యమైన వాటిని సుసాధ్యపరిచి దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో ఆ పునాదులు కలిగిన పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచేటట్టుగా చేసి సహాయం చేసినటువంటి గొప్ప వ్యక్తి దేవుడు. గొప్ప గొప్ప వ్యక్తిగా, గొప్ప శక్తిగా, ఎల్షదాయిగా అబ్రహాము జీవితంలో ఉండి అబ్రహాముకు వెన్నంటి ఉండి సమస్తాన్ని కూడా సాధ్యపరిచిన సర్వశక్తి కలిగినటువంటి దేవుని యొక్క కృప ఇక్కడ ఉన్నటువంటి మనందరికీ తోడై ఉండాలని నేను కోరుతున్నాను. దేవుడి మాటలను దీవించును గాక. మనమందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ఏది అసాధ్యము అని నీ బిడ్డలు అనుకుంటున్నారో వాటన్నిటినీ సాధ్యపరిచి అద్భుతాలు చేసి మీ నామాన్ని ఘనపరుచుకుని దీవించమని, నమ్మదగిన దేవా, నీ కనికరం కొరకు, నీ దయ కొరకు, నీ వాత్సల్యత కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ బిడ్డలమైనటువంటి మమ్ములను మీరు ప్రేమిస్తూ, నీ దయ చూపిస్తూ, నీ సహాయాన్ని మాకు అనుగ్రహిస్తూ నడిపించినందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, నీకే మహిమ, నీకే ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ, యేసయ్యా నీ యొక్క చిత్త ప్రకారంగా మేము నడుచుటకు కావలసిన కృప మా అందరికీ అనుగ్రహించమని యేసు ప్రభు వారి పేరట ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చేరువన మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా దేవుని కృపతోడై నడిపించును గాక. ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక. ఎల్షదాయిని గూర్చి మరొక అద్భుతమైన సత్యాన్ని రేపు మనం నేర్చుకోబోతున్నాం. దయచేసి తప్పకుండా ప్రార్థనా పోరాటంలో పాలు పంపులు పొందండి. ప్రభు కృప మీకు తోడై ఉండును గాక. ఆమెన్.